Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 1st December. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్రెషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో లైక్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ అయినా కానీ స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ కానీ ఇంకా లైక్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైనా సరే కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. సో బేసిక్స్ తెలిసి ఉంటాయి, బట్ స్టిల్ మార్కెట్లో ఎటువంటి ఎలా ప్లేస్ లైక్ వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలాగా లిక్విడిటీస్ కంబైన్ చేసుకొని మనం ట్రేడింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటాయి. కొత్త వాళ్ళైనా సరే లైక్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఇంకా నేర్చుకుందాం అనుకున్నా సరే ఈ రోజు నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైజే, చాలా తక్కువ ప్రైస్లోనే మీకు చాలా అడ్వాన్స్డ్ మార్కెట్ యొక్క కాన్సెప్ట్స్ మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు లైక్ ఎన్రోల్ అవ్వచ్చు మీరు వచ్చి. సో నన్ను కాంటాక్ట్ చేయనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉన్నది. ఓకే, సో రైట్ ఫ్రెండ్స్, అయితే మార్కెట్లోకి వెళ్ళిపోదాం, లైక్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఏం జరిగింది ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఈరోజు ఏం జరిగిందంటే లైక్ చూసుకుంటే నేను ఆల్రెడీ ఆటోమేటికలీ నేను చెప్పుకున్నాం. ఓకే, అయితే ఫస్ట్ అసలు ఏం చెప్పుకున్నాం ఏంటనేది చూసుకుంటే ఈరోజు లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మీకు నేను చెప్పాను మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నది. అట్ ద సేమ్ టైం అప్ సైడ్ 60,000 రెసిస్టెన్స్ అనే 60,000 అనే సైకలాజికల్ నెంబర్ దగ్గర ఉన్నది. అంటే ఇది కాదు కానీ ఇండెక్స్ చూడండి, ఎగ్జాక్ట్గా 60,000 ఏరియా దగ్గరే మనకి ఏంటంటే లైక్ సైకలాజికల్ నెంబర్ ఉన్నది. సైకలాజికల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గర నేను ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అనలైజ్ చేస్తాను అనమాట. సో ఆల్ టైమ్ హైస్ దగ్గర బికాస్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్ ఉండదు కాబట్టి సో 60,000 ఇక్కడ సైకలాజికల్ నెంబర్ 60,000 అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. సో 60,000 దగ్గర నుంచి మార్కెట్ చూసారా, మనం అనుకున్నట్టే లైక్ మార్కెట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి కన్సాలిడేట్లో ఉంది. ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, సస్టైన్ అవ్వలేకపోయింది, డౌన్స్ వచ్చింది. బట్ స్టిల్ మనం ఏం చెప్పుకున్నాం, మనకి మార్కెట్లోని ఇంకా లైక్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రెండ్ ఉందా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ అయితే తీసుకున్నాం. బికాస్ మీరు ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 15 లైక్ ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఓకే, కింద నుంచి లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్ మార్కెట్ స్ట్రక్చర్. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట. సో మళ్ళీ నేను దీంట్లో చెప్పేస్తాను లైక్ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్తాను లైక్. ఓకే, సో లైక్ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఏది, ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదేమాట. ఈరోజు ఏమైంది, ఇక్కడ మంచిగా బ్రేక్ చేసింది అనమాట మార్కెట్ అనేది. ఓకే, మార్కెట్ మీకు ఇక్కడ నిన్న కూడా ఒక పాయింట్ చెప్పాను లైక్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రమ్ మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేయడం కావాలి, స్వీప్ చేయడం కాదని. ఓకే, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ లైక్ 11:45 క్యాండిల్ స్వీప్ అయింది. స్వీప్ అయితే మరి బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతామా అంటే అప్పుడే కాదు, మనకి ఇంకో కన్ఫర్మేషన్ కూడా కావాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో మినిమం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కావాలి. సో చూడండి ఇదేమాట ఆ స్వీప్ అయిన ఏరియా. మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే ఇక్కడ ఎక్కడో ఉన్నది ఈ హై బ్రేక్ అయితే కానీ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ రాలేదు. సో అందుకే ఎంత ఇంపార్టెంట్ చూసారా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్స్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఎంత కన్ఫర్మేషన్. మనకు స్వీప్ అయిపోతే సంబరం కాదు, ఇంకా లాట్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ తీసుకుంటేనే మార్కెట్లో మనం ఇటు సైడ్ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండేది. కానీ అది స్వీప్ అయింది, బట్ స్టిల్ అది వ్యాలిడిటీ కాదు మనకి. సో అందుకే చూసారా తర్వాత మార్కెట్ మంచిగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేసింది. అట్ ద సేమ్ టైం 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్లో కూడా అదే, 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా లాస్ట్లో కూడా అదే మాట. ఓకే, సో మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం కొద్దిగా డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకోవడం ఏంటి అని చూసుకుంటే లైక్ ఈ రోజు అయితే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు. బికాజ్ ఏంటంటే ఈ డెసిషన్ అనేది ఇంకా తెలియలేదు కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యారు. అయితే ఒకటి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కదా ఈ ఆర్డర్ ఫ్లోసే కదా. ఓకే, మార్కెట్ ఇవి ఆర్డర్ ఫ్లోసే కదా, ఇదైనా సరే ఓకే, లేదా ఈ గ్యాప్ ఫిల్లింగ్ అయినా సరే. ఓకే, ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగలేదు. ఓకే, ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్ రివర్సల్ కనిపించలేదు మనకి.
అట్ ద సేమ్ టైం మనకి ఇది 60,000 ఏరియా దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం కొంచెం లైక్ కాషియస్గా ఉండాలి అక్కడ మనం. ఓకే, సో కాషియస్గా ఉండాలి మనకి ఇక్కడ. సో అందుకే మనం ఇక్కడ మార్కెట్ అనేది రివర్సల్ అవ్వలేదు. ఈ ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర అయినా సరే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర అయినా సరే మార్కెట్ అనేది అక్కడ రివర్సల్ జరగలేదు. 60,000 ఏరియా దగ్గర నుంచి సప్లై లైక్ మీరు ఏమనుకుంటే అనుకోండి, లైక్ అక్కడ రెసిస్టెన్స్ అనుకోండి, సప్లై అనుకోండి, 60,000 ఏరియా అనేది చాలా స్ట్రాంగ్ అన్నమాట. సో అందుకే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ రివర్సల్ రాలేదు. అట్ ద సేమ్ టైం మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లో ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్లో అనేది, సారీ నేను ఇక్కడ చిన్న తప్పు చెప్పాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇక్కడ ఉన్నది. ఓకే, దీనికంటే ఇంకా ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లో కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అవి చాలా మంచిగా బ్రేక్ అయిపోయి సో మార్కెట్లో ఏంటంటే డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ అనేది ప్రెసెంట్ వచ్చిందన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా నేను పోస్ట్ మార్కెట్ చెప్పేస్తాను, బికాస్ ప్రీ మార్కెట్ ఈరోజు మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వచ్చేవరకు మార్కెట్ టైం అయిపోయింది. ఓకే, సో అందుకే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే లేదన్నమాట. అంటే స్మాల్ స్కాల్పింగ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి, బట్ అది సజెస్ట్ చేయను, నేను ఓన్లీ సబ్జెక్టివ్ వైజ్గా మీకు టీచ్ చేస్తాను కాబట్టి ఆ స్కాల్పింగ్ ఎంట్రీస్ అవి ఏం చెప్పాలి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి మంచిగా బ్రేక్ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా. సో రేపటి గురించి చూసుకుందాం. రేపటి గురించి చూసుకుంటే మీకు ఇంకో మంచి ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. సో లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రేపు కనుక మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే, సో ఇటు సైడ్ నుంచి చూసుకుంటే 15 మినిట్స్ టైం లాస్ట్ హై ఏది ఇదే కదా. ఓకే, సో 15 మినిట్స్ టైం లాస్ట్ హై ఇది. సో ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. ఓకే, డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం టాప్ సైడ్ మనకి ఇంబ్యాలెన్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లైక్ ఈ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి ఇక్కడ. సో మార్కెట్ ఇంకా అవి టెస్ట్ చేయలేదు. అవి టెస్ట్ చేయడానికి ఓకే, సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, లైక్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఫస్ట్ అదే ఏ క్యాండిల్ అయినా సరే, ఏ ఫస్ట్ క్యాండిల్ అని కాదు, ఏ క్యాండిల్ అయితే ఈ హై దాటుతుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మార్కెట్ రిట్రేస్మెంట్ మార్కెట్ ఉంది కదా. ఓకే, సో ఈ హై బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లోనే స్వీప్ అయిపోవాలన్నమాట. ఓకే, ఐదర్ 1 క్యాండిల్ ఆర్ 2 క్యాండిల్స్, 2 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్లో స్వీప్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలి. అప్పుడు అక్కడ నుంచి టోటల్గా మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. టార్గెట్ అనేది లైక్ ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, లైక్ సెకండ్ టార్గెట్ అనేది లైక్ నెక్స్ట్ ఎక్కడ పెట్టుకుంటామంటే ఈ ఏరియాలో పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ వరకు మనం ట్రావెల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ మనం రేపు ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ ఈ సినారియో జరిగితే ఒకవేళ లైక్ స్వీప్ అవ్వకపోయిందంటే లైక్ ఎక్స్ట్రీమ్ ఉంచండి, ఈ ఏరియా దగ్గర మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్వీప్ అవ్వలేదు అనుకుందాం, 15 మినిట్స్ టైం లాస్ట్లో అనేది స్వీప్ అవ్వలేదు అనుకుందాం. ఓకే, ఆ లాస్ట్ హై మార్కెట్ ఈ ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ చూసుకోండి. మినిమం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి లైక్ డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం అన్నమాట. ఓకేనా, సో అది మాట ఈ టాప్ సైడ్. అయితే డౌన్ సైడ్కి వచ్చేప్పటికి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి చెప్తారు. లేదు అదేం లేకుండా డౌన్ సైడ్కి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళినా సరే ఈ స్వీప్ కోసం చూసుకుంటారు, లైక్ ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటారు. లేదు గ్యాప్ డౌన్ అయింది, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ రన్ అయిపోతుంది అనుకుంటాం. మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ లైక్ సబ్జెక్ట్ ఒకటి చెప్తాను. లైక్ చూసుకుంటే మనకి హైయర్ టైం అనుకుంటాం, హైయర్ టైం ఫ్రేమ్ అని కాదు. ఓకే, ఫ్యూచర్స్ ప్రకారం చూసుకుంటే లైక్ మార్కెట్ మొన్న రోజు ఫ్రైడే ఈ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసి చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోయింది కదా. ఓకే, ఈ ర్యాపిడ్గా వెళ్ళిపోయింది కదా ఫ్రైడే. సో అక్కడ లైక్ ఇప్పుడు ఇదిగోండి ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ర్యాపిడ్గా అప్సర్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిస్కౌంట్ వీక్ అనే టాపిక్ చెప్తాను. వాట్ ఈస్ డిస్కౌంట్ వీక్? లైక్ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసి ఈ క్యాండిల్ కదా రిజెక్షన్ క్యాండిల్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్లో మనకి మార్కెట్ అప్సర్కి వెళ్ళింది. ఓకే, సో ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనం ఇందాకలో ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అని చెప్పాం కదా. లైక్ ఏంటంటే ఒకవేళ ఈ టాప్ సైడ్ లిక్విడిటీ తీసుకుంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అని లైక్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ, సెకండ్ టార్గెట్ ఇక్కడ అని చెప్పుకున్నాము. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసినా సరే, లేదా గ్యాప్ డౌన్ అయినా సరే ఇక్కడ డిస్కౌంట్ విక్ అనే టాపిక్ ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఏంటి డిస్కౌంట్ విక్ అంటే లైక్ ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ పెట్టుకుంటాం. ఓకే, రిట్రేస్మెంట్ పెట్టుకుంటే మార్కెట్ 50% ఆఫ్ ద ఏరియా, లైక్ 50% ఆఫ్ ద ఏరియా ఈ వీక్లో 50% కదా, ఇక్కడి నుంచి ఇది డిస్కౌంట్ ఏరియా అన్నమాట. ఈ 50% కిందనంతా డిస్కౌంట్ ఏరియా అన్నమాట. ఒకవేళ ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఏదైనా జరిగితే ఓకే, సో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట.
ఓకే. సో డిస్కౌంట్ విక్ మరి దీనికే ఎందుకు ఇలా పెట్టారంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిన క్యాండిల్ మాట. సో ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది. అందుకే ఏంటంటే ఈ విక్ చూడండి, ఈ విక్ని ఇలా స్టడీ చేయాలన్నమాట. డౌన్ సైడ్ వస్తే లైక్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉందనుకోండి, ఇది డిస్కౌంట్ ఏరియా అన్నమాట. ఓకే, ఇది డిస్కౌంట్ ఏరియా. అదే టాప్ సైడ్ ఉందనుకోండి, టాప్ సైడ్ లైక్ ఏంటంటే అప్ సైడ్ ఓకేలా ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఇలా అప్ సైడ్కి వెళ్ళింది. ఓకే, సో లైక్ ఇక్కడ ఏదైనా స్వీప్ క్యాండిల్ అలాంటిది ఏదైనా ఉందా అనుకున్నాం, ఎప్పుడైనా వస్తే ఎగ్జాంపుల్ వస్తే చెప్తాను. ఇప్పుడు ప్రెసిడెంట్ లేదు, ఇక్కడ ఏదైనా విక్ ఉందనుకోండి. ఓకే, సో దీన్ని ప్రీమియం విక్ అంటారు అన్నమాట. ఓకే, సో మార్కెట్ మళ్ళీ ప్రీమియం ఏరియాస్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అలాగా ప్రీమియం విక్ డిస్కౌంట్ విక్ అనేది ఒక టాపిక్ అన్నమాట. అంత పెద్ద ఇంపార్టెంట్ అంటే లైక్ డీప్ అనాలిసిస్ చేసినప్పుడు లైక్ ఇలా కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఈ డిస్కౌంట్ విక్ అనేది పనిచేస్తుంది అన్నమాట. సో ఈ 50% ఆఫ్ ద విక్లోని ఈ విక్లో 50% ఆఫ్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్కి వచ్చినా సరే ఈ 50% ఆఫ్ ది ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో రిజెక్షన్ లైక్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా మీకు డిస్కౌంట్ విక్ అంటే ప్రీమియం విక్ ఏదైనా ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు అంటే నెక్స్ట్ మార్కెట్లో ఎప్పుడైనా సరే అది వచ్చినప్పుడు ప్రీమియం విక్ గురించి కూడా చెప్తాను అనమాట. ఓకే, సో ఇది డిస్కౌంట్ విక్ యొక్క టాపిక్, రైట్. సో నెక్స్ట్ అది మాట రేపు బ్యాంక్ నిఫ్టీ గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ నిఫ్టీ చూసుకుంటే లైక్ నిఫ్టీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా అంటే బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా చెప్పుకోవడానికి ఇంకా లైక్ ఎంట్రీ ఏం లేదు కాబట్టి ఈరోజు నిఫ్టీ కూడా చెప్తాను అనమాట. నిఫ్టీ ఎప్పుడు చెప్తానంటే ఇలాంటి లైక్ బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకోవడానికి ఏం లేని రోజు నిఫ్టీ కూడా చెప్తాను మీకు. ఓకే, సో నిఫ్టీ కూడా సేమ్ డిట్టో అలాగే జరిగింది. లైక్ ఏంటంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఓకే, నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని స్వీప్ చేసి వచ్చింది. ఈ ఆల్ టైమ్ హైని స్వీప్ చేసి వచ్చి మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది కదా. సో ఆ ఏరియాలను మీరు కావాలనుకుంటే ఇది కూడా లైక్ డిస్కౌంట్ ప్రీమియం విక్ పెట్టుకోవచ్చు. అలా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, కాబట్టి ఇది టూ మచ్ ప్రీమియంలోకి వెళ్ళిపోయింది. లైక్ ఏంటంటే లైక్ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిట్రేస్మెంట్ అనేది జరగలేదు అనమాట. కాబట్టి ఓపెన్ అయింది చూడండి, లైక్ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర ఓపెన్ అయింది. బట్ స్టిల్ టూ మచ్ ప్రీమియంలోకి వెళ్ళిపోయింది. దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా వచ్చినప్పుడు ప్రీమియం విక్ గురించి చెప్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమైంది, మనకి ప్రీవియస్ డే హై కూడా స్వీప్ చేసి మార్కెట్ లోనకే క్లోజ్ అయింది. ఓకే, సో తర్వాత మళ్ళీ 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తుంటే ఓకే 1 అవర్ టైం ఫ్రేమ్లో పెద్ద ఏం లేదు. ఓకే, సో ఇది కూడా లైక్ చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి ఆల్రెడీ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా నిఫ్టీలోని. ఆ హై అయితే బ్రేక్ అవ్వలేదు మనకి. ఓకే, ఈ హై అయితే మనకి బ్రేక్ అవ్వలేదు. ఆ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. ఓకే, సో ఈ లో కూడా మంచిగా బ్రేక్ అయింది. సో రేపు సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఇది కూడా లైక్ సో ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే సో ఈ హై ఉంది కదా, ఈ హై దగ్గర క్యాండిల్ అనేది బ్రేక్ అయ్యి స్వీప్ చేస్తే మళ్ళీ ఓకే సింగిల్ క్యాండిల్ ఆర్ 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. మనకి ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది, ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ కూడా ఉండిపోయింది. సో జాగ్రత్తగా చూసుకోండి మీరు అక్కడ, రైట్. ఇంకా టార్గెట్ ఏంటంటే ఒకవేళ టాప్ సైడ్ నుంచి లిక్విడిటీ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ నెక్స్ట్ కింద ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉన్నాయంటే చూసుకుందాం. సెకండ్ టార్గెట్ ఈ ఇంబ్యాలెన్స్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఫిల్ అవ్వలేదు. సో లైక్ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతుంది అంటే కాదు, ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయిపోతుంది. బికాస్ పైనుంచి టాప్ సైడ్ నుంచి లిక్విడిటీ తీసుకుంటే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఫామ్ అయ్యే చార్ట్ బట్టి రేపు ఇది బుల్లిష్ సైడ్ వెళ్తుంది, రేపు బుల్లిష్ సైడ్ వెళ్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆబ్జెక్ట్ చూడాల్సిన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైనా సరే, కానీ టాప్ సైడ్ నుంచి లిక్విడిటీ తీసుకుంటూ వస్తే మాత్రం ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది పనిచేయదు. ఓకే, సో అది నెక్స్ట్ కింద ఇంకా డౌన్ సైడ్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవి ఆల్రెడీ నిన్న సండే మార్కెట్లో మీకు పెట్టి ఉంచాను. సో అది మాట ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నారు. ఓకే, ప్రెసెంట్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కాబట్టి దాని తగ్గట్టు 50 minutes టైమ్స్లో డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే ఫ్రెండ్స్, అది మాట. సో రేపటి మార్కెట్ గురించి సో మీకు టోటల్ పాయింట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, ఈ రోజు నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మీరు డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో మీరు నా వీడియోస్ వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి నా వీడియోస్ అన్ని బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. నా వే ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ
లైక్ కాన్సెప్ట్స్ కానీ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వాలనుకుంటేనే యూ కెన్ కమ్. ఓకే రైట్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఓకే మరి ఉంటాను. టేక్ కేర్. బాయ్.